బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో విష జ్వరాలు భయపెడుతున్నాయి. కొనకనమిట్ల మండలం బసవాపురంలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఒంట్లో నలతగా ఉంటే పొదిలి, దర్శి, ఒంగోలు, వినుకొండలోని ప్రైవేట్ హాస్పిటల్స్ కు బాధితులు పరుగులు తీస్తున్నారు. గ్రామంలో పారిశుధ్యంపై అధికారులు చర్యలు చేపట్టారు. ఇక్కడే తిరుగుతున్నాము. మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాము. డోర్ టు డోర్ లార్వా సర్వే చేశాము. ప్రతి ఇంటికి తిరిగి ఎక్కడ జ్వరం కేసులు అయితే ఉన్నాయో వాళ్ళకి ఆర్డిటీ ద్వారా చేశాము. పిహెచ్సికి రెఫర్ పెట్టాము. అక్కడి నుంచి ఇబ్బంది ఏమైనా ఉందా అని చెప్పేసి సార్ వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ అవుతుంది తనకి అని చెప్పేసి రిమ్స్కి రెఫర్ పెట్టారు. ప్రజెంట్ ఎమ్మలమూడి సంతోష్ కుమార్ అనే బాబు ఒంగోలు రిమ్స్లో అడ్మిట్ అయ్యి ఉన్నాడు. అతను రక్త కణాలు అనేవి 77,000 ఉన్నాయి. ప్రజెంట్ ఒక 2 days డిశ్చార్జ్ చేస్తానని చెప్పారు. ఈ గ్రామంలో వచ్చి ఒక హ్యాండ్ పంపు, 2 డీ బోర్లు వర్కింగ్ లో ఉన్నాయి. ఆ డీ బోర్లు అన్ని చుట్టుపక్కల కంపేయం లేకుండా మొత్తం క్లియర్ చేసి శానిటేషన్ చేయించాము. వాటర్ శాంపిల్ కూడా మనం టెస్ట్ చేసాము. పారామీటర్స్ అన్ని మనకి విత్ ఇన్ లోనే ఉన్నాయి. ఒక ఫ్లోరిన్ ఒకటి 1.5 ఉండాల్సింది 2 ఉంది. అక్కడ మనం నేమ్ బోర్డ్స్ అన్ని పెట్టేశాము. ఈ వాటర్ తాగడానికి ఉపయోగించకూడదని. RO వాటర్ తెప్పించుకొని తాగండి, లేకపోతే ఉన్న వాటర్ని హీట్ చేసి కూల్ చేసి తాగమని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. బసవాపురంలో డెంగ్యూ అనేసి పేషెంట్లు అయితే 4 ఉన్నారు. 2 హాస్పిటల్లో ఉండి రికవర్ అవుతున్నారని కూడా తెలిసింది. మొన్నటి నుంచి పంచాయతీ కార్యదర్శి కానీ, యువర్డి మేడం కానీ, MDO గారు కానీ వచ్చి పరిశీలించడం జరిగింది. అలాగే నిన్న కూడా RWS మేడం గారు, JE గారు, DE గారు వచ్చి రాత్రి 10 దాకా ఇక్కడే ఉండి చూసుకొని వెళ్ళటం జరిగింది. అలాగే ఈరోజు కూడా మొత్తం ప్రకాశం జిల్లాలో విష జ్వరాలు భయపెడుతున్నాయి. కొనకనమిట్ల మండలం బసవాపురంలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీంట్లో ఒంట్లో నలతగా ఉంటే పొదిలి, దర్శి, ఒంగోలు, వినుకొండలోని ప్రైవేటు హాస్పిటల్స్ కు బాధితులు పరుగులు తీస్తున్నారు. అయితే ప్రస్తుతం అక్కడున్న పరిస్థితికి సంబంధించి మా ప్రతినిధి సుధాకర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సుధాకర్, చెప్పండి, అక్కడ విష జ్వరాలు ప్రబలుతున్నట్లు తెలుస్తుంది. మరి దీని మీద ఆరోగ్య శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎటువంటి జాగ్రత్తలు, సూచనలు చేస్తున్నారు? ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం బసవాపురం గ్రామంలో ఈ స్థానిక ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. అయితే గ్రామంలో వైరల్ ఫీవర్స్ తో పాటు డెంగ్యూ, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విష జ్వరాల బారిన పడిన వారు చికిత్స నిమిత్తం ఇటు పొదిలి, దర్శి, ఒంగోలు, వెనుకొండ ప్రాంతాలకు వెళ్లి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ అయితే చికిత్స తీసుకుంటున్నారు. అయితే గ్రామంలో మలేరియా, ఇతర జ్వరాల కేసులు నమోదవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే సీజనల్ జ్వరాలతో పాటు వైరల్ ఫీవర్స్ కేసులు రోజు రోజుకి అయితే పెరుగుతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులతో పాటు ఇటీవల కురిసిన వర్షాలకు దీంతో పాటు పారిశుద్ధ్య లోపం కారణంగానే ఈ వైరల్ జ్వరాలు ప్రబలుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే గ్రామంలో వైరల్ జ్వరాల కేసులు నమోదవడంతో ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ తో పాటు మండల పరిషత్ అధికారులు కూడా స్పందించారు. గ్రామాన్ని పరిశీలిస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేశారు. ఇప్పటివరకు గ్రామంలో 25 మందికి సీజనల్ జ్వరాలు నమోదైనట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం జ్వరాల బారిన పడిన వారితో పాటు ఏదైతే అనుమానితులకు వైద్య పరీక్షలు అయితే వైద్య శాఖ అధికారులు నిర్వహిస్తూ వైద్య సహాయం అయితే అందిస్తున్నారు. అయితే ఈ జ్వరాల పట్ల తగిన జాగ్రత్తలు పాటిస్తే జ్వరాల బారిన పడకుండా ఉండొచ్చని చెప్పేసి ఇటు వైద్య శాఖ అధికారులు ప్రజలకైతే సూచిస్తున్నారు. రైట్ సుధాకర్.